తెలంగాణ మినీ మాల్దీవులుగా పిలువబడే సోమశీల టూరిస్టు ప్రాంతం హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న నాగర్ కర్నూల్ జిల్లాలో ఉంటుంది. ఇది నగరానికి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ నది జలాలు, పచ్చని అడవులతో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఈ ప్రదేశం పర్యాటకులకు అద్భుతమైన ఆహ్లాదాన్ని పంచుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సోమశీలకు ఇటీవల జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక ప్రాంతం అవార్డు కూడా వచ్చింది. కృష్ణానది తీర ప్రాంతంలో ఉండే ఈ ప్రదేశం మాల్దీవుల మాదిరిగా ఒక ద్వీపంలా ఉంటుంది. అందుకే పర్యాటకులు ఇక్కడికి రావడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. ఇక్కడ పర్యాటకులు బస చేసేందుకు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కాటేజీలను కూడా నిర్మించింది. ఇక్కడి నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రదేశాలను జలమార్గాన సులభంగా చేరుకోవచ్చు. ప్రస్తుతం సోమశీల పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. సెలవుల సమయాల్లో సోమశీల పర్యాటకులతో కలకలలాడుతుంది. ఇక్కడ స్టే చేయడానికి కాటేజెస్ మరియు రూమ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చేపల కూడా ప్రత్యేకంగా వండబడుతుంది. చేపల కూర తినడానికి ఇక్కడ పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా ఓన్లీ చేపల కూర తినడానికే దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ స్టే విషయానికి వస్తే కాటేజెస్ ధరలు 4,500 నుండి 5,000 వరకు ఉన్నాయి. ఇక్కడ మృగవాణి రిసార్ట్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి ఇప్పుడు వాటర్ అనేది కృష్ణా రివర్ కాబట్టి కృష్ణా రివర్లో మొత్తం వాటర్ ఫుల్గా ఉందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక డిసెంబర్, జనవరి వరకు మనకు ఫుల్ వాటర్తో ఉంటుంది. ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ అనేది ఇప్పుడు చాలా ఇది అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ఫెసిలిటీతో పాటు ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా మృగవాణి రిసార్ట్లో మేము అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇప్పుడు ఇక్కడ ప్రైజెస్ ఎట్లా ఉంటాయంటే మనకి 4,500 నుంచి 5,500 రేంజ్లో ఉంటాయండి. ఇక్కడ మేము దాంట్లో బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కూడా ఇస్తున్నాము. వీకెండ్స్లో మనకు ఒక ప్రైజ్ ఉంటుంది. వీక్డేస్లో నార్మల్గా వచ్చేసి మనకు డిస్కౌంట్స్ ఫెసిలిటీ ఉందండి. రిసార్ట్లో వచ్చేసి మనకు కామన్ పూల్ ఉంటుంది, చిల్డ్రన్స్ ఏరియా ఉంటుంది, బయట బోటింగ్ ఫెసిలిటీ, టెంపుల్స్ ఇవన్నీ కూడా చూసుకోవడానికి టూరిస్ట్లకు అనుకూలంగా ప్లేస్ అయితే ఉందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఇక్కడ మనకి రివర్లో బోటింగ్తో పాటు అండ్ బోటింగ్ చేసుకోవడానికి, టెంపుల్ వెళ్ళడానికి అందరూ కూడా ఫ్యామిలీస్తో పాటు, ఫ్యామిలీస్ మీన్స్ చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు రిలాక్స్ అవ్వడానికి, చిన్నపిల్లలు ఎంజాయ్ చేయడానికి ప్రతిదీ కూడా ఇక్కడ అనుకూలంగా అన్ని రకాలుగా చేసుకోవడానికి వీలుగా ఉంది.